మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లేఖలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించే మరొక కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ, నేడుదనకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనంలో ఈ విధంగా రాయబడినవి. పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మత వలన నిష్కాపట్యమైన ప్రేమతోనూ సత్యవాక్యమును చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. ప్రియదేవుని బిడలారా, ప్రియదేవుని సంగమ, పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఏ విషయంలోనూ అభ్యంతరము కలిగి ఉండకుడి అనే మాటను ఆధారం చేసుకుని దేవునిని మహిమపరుస్తున్నాడు. అంటే ఒకవేళ మీకు ఎదురయ్యే పరిస్థితులు కానీ, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ, అవి ఇహ సంబంధమైనవైనను వాటిలో మీరు కేవలము దేవుని చిత్తాన్ని ఎరిగిన వారై ఉండాలి. వాటిని మీరు జయించడానికి దేవుడైన యెహోవా యొక్క చిత్తానికి, ఉద్దేశానికి వాటిని అప్పజెప్పేవారై ఉండాలి. అంటే ఎప్పుడైతే శ్రమ కలుగుతాదో ఆ శ్రమ వచ్చినప్పుడు వెంటనే మనం విశ్వాసము నుండి తొలగిపోక క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ అన్నాడు. పవిత్రత అంటే నీలో ఉండే పరిశుద్ధత, నీలో ఉండే దేవుని శక్తి, అది ఎప్పుడూ కూడా పాపమునకు లోకమునకు చోటియక సత్యమును అనుసరించి క్రీస్తు యొక్క మాటల యందు జీవము కలిగినదై ఉండాలి. ఆ పవిత్రతతో జ్ఞానముతో అంటాడు. అంటే ఈ జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానమై ఉండాలి. పైనుండి దేవుడు నీకు అనుగ్రహింపజేసేదిగాను ఆ పరలోక సంబంధమైన జ్ఞానము నీవు పొందినప్పుడు నీవు పరిశుద్ధముగాను నీతిగాను జీవించువాడవుతావు. అది ఇహ సంబంధమైనది కాదు కాబట్టి దేవుని యొద్ద నుండి నీవు పొందేదై ఉన్నది. అందుని బట్టి అంటున్న మాట ఏంటంటే దీర్ఘశాంతముతోనూ అంటాడు. దీర్ఘశాంతం అంటే సహించే స్థితి, సహనాన్ని, నీ సహనాన్ని పరీక్షించే అపవాది యొక్క ఆలోచనల నుండి నీవేమవ్వాలంటే ప్రత్యేకింపబడాలి. నీవు ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు శోధకుడు అపవాది నిన్ను శోధించి నిన్ను శ్రమల పాలు చేస్తున్నప్పుడు నీవు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోక నీవేమై ఉండాలంటే దీర్ఘశాంతము కలిగి సహనంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. కాబట్టి దయతోనూ పరిశుద్ధాత్మ వలలోనూ అంటున్నాడు. అంటే ఏ దయ, దేవుని యొక్క దయయందు మనం ఉన్నామో ఆయన దయారసమైన ఆయన దయా సంకల్పమును బట్టి మనము జీవిస్తూ ఆ దయను పొందిన వారమై ఆ దయను కొనసాగించు వారేమన్నా కాబట్టి దయయందును దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కాపట్యమైన ప్రేమతోనూ అంటున్నాడు. అంటే ఎటువంటి ప్రేమ అంటే ఇతరుల పట్ల నీవు చూపించే ప్రేమ యథార్థత కలిగినదై ఉండాలి. శత్రువులను సహా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఇహమందు నీకు శత్రువు అనేవాడు ఉండకూడదు. ప్రతివారిని ప్రేమించేవాడిగా ఉండాలి. యేసు ప్రభువారు ఎలాగైతే ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఆయన ప్రేమను వ్యక్తపరిచారో అటువంటి ప్రేమ నీవు కలిగి ఉండాలి. ఆ ప్రేమ నీవు కలిగి ఉంటే ఈ సమస్తమైన వాటిని నీవు జయించగలుగుతావు. వీటిని పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను తన యొక్క ఉద్దేశానుసారంగా ఆయన జీవింపచేయనని పౌలు తన పత్రిక ద్వారా కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలన అన్నాడు. సత్యవాక్యం అనగా క్రీస్తుని గురించిన మాటలు, క్రీస్తు యొక్క ఉపదేశములు, లేఖనానుసారంగా నడుచుకుంటూ జీవిస్తూ ప్రవర్తిస్తూ దేవుని యొక్క మహిమార్థమై నీవు ఉండాలి. కాబట్టి
ఏ సత్యానైతే నువ్వు తెలుసుకున్నావో ఆ సత్యవాక్యమును బట్టి నువ్వేమంటాను చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి అంటాడంట. నువ్వు ఎటువైపు అయినా దేవుడు ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆయన రెండంచుల వాడిగల ఖడ్గము, అంటే ఆయన ఎటువంటి పరిస్థితులనైనా నీకు సహాయుడై ఉండి వాటిని సమస్తాన్ని ఆయన నివృత్తి చేసి ఆయన తన కృపను నీ ఎడల చూపువాడై ఉన్నాడు. అంటే నీకు ఎడమ కుడిలు ఏ విధమైన శోధనలు వచ్చినా నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ పడిపోక క్రీస్తును ఆధారం చేసుకొని నీవు ఆయన యందు నడిచిన వాడవై ఆయన సత్యమును అనుసరించిన వాడవై ఆ సత్యాన్ని కొనసాగించేవాడై ఉన్నప్పుడు దేవుని నీతి నీ పట్ల జరగునని ఆ విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి నువ్వేమై ఉండాలంటే దేవుని సంరక్షణలో ప్రత్యేకింపబడ్డవాడుగా ఆయన యొక్క ప్రొటెక్షన్లో నీవు ఉండాలి. అంటే మానవులను ఆశ్రయించక, లోకాన్ని ఆశ్రయించక, ఇహ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పరలోక సంబంధమైన వాక్యానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలి అంటూ ఘనతలను వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవునికి పరిచారకులమై ఉండి అన్ని స్థితులలోనూ మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము అంటాడు. అంటే ఏది చేసినా పౌలు చెప్పే మాట ఏంటంటే అది ఎలాంటి స్థితి అయినా, అది వారికి ఎదురైన పరిస్థితి ఎలాంటి పరిస్థితి అయినా కానీ, అది ఘనతకైనా ఘనహీనతకైనా వారు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటిలో సుకీర్తి దుష్కీర్తులంటే అంటే మంచికైనా చెడుకైనా అది ఏదైనా కూడా కేవలము సత్యమును బట్టి, సత్యవాక్యమును బట్టి, దేవుని మాటను బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి అది జరుగుతుంది. అంటే ఇహమందు పాపము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోయింది కాబట్టి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగనివాడు కాబట్టి, ప్రేమ కలిగిన వాడు ప్రభువుని కలిగిన వాడు కాబట్టి, సత్యవంతుడైన వాడు ప్రేమ కలిగి దేవుని నీతిని అనుసరించి వాడై ఉంటాడు. అపవాది నాశనపుత్రుడు సత్యానికి దూరంగా ఉండి పాపాన్ని ప్రేమించేవాడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే ఘనతలను వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులము అంటాడంటే ఎంత నష్టం వచ్చినా దాన్ని అనుభవించడానికి భరించడానికి మేము ఉన్నామో, కానీ ప్రభువు యొక్క సత్యాన్ని, ప్రభు మాటను మాత్రం మేము విడిచిపెట్టము. ఆ సత్యాన్ని తెలియజేసేవారుగా ఉన్నాము. అంటే వారికి ఎదురయ్యే శ్రమలు కలిగినప్పుడు వారు ప్రభు విషయంలో అభ్యంతరము చెప్పక ఆయన అంగీకరించుకుని ఆ శ్రమలు సహించడానికి సత్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి మరి వారి పౌలుశీలలు మరి చెరసాల్లో వేయబడినప్పుడు, మరి బంధాలు బుద్ధించినప్పుడు మరి దేవుడు వారిని విడిపించిన విధానం అంటే సత్యము వారిని సర్వసత్యములనికి నడిపించేదై ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి అంటున్నాడు, మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము అంటున్నాడు. అంటే వారి జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానము, వారు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో అవన్నీ దేవుడే వారి పట్ల జరిగించబడి ఉన్నాడు. కాబట్టి క్రీస్తును ఆధారం చేసుకుని క్రీస్తు యొక్క మాటల చేత, వాక్యము చేత, సత్యము చేత, నీతి చేత, యథార్థత చేత వారి హృదయమందును ప్రవర్తనందును పవిత్రత కలిగిన వారు జీవిస్తున్న జీవన విధానం ఏదైతుందో దాన్ని కొరింథీ సంఘానికి ఈ పత్రిక ద్వారా పౌలు చెప్తూ అంటున్నాడు, చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్టుండి చంపబడవారము అంటాడు. అంటే ఎన్ని కష్టాలు మరణం వరకు కూడా క్రీస్తుకు సాక్షులుగా వారు ఉన్నారంటే అది ఒకవేళ మేలనే తలంచాడు. అంటే క్రీస్తు కొరకు చనిపోవడానికి తాను సిద్ధపడిన వాడై ఉన్నాడనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే చనిపోవుచున్న వారమైనట్టుండి ఇదిగో బ్రతుకుచున్నాము అంటే వాక్యము చేత బ్రతుకుతున్నారు, అనేకులను బ్రతికిస్తున్నారు. ఈ వాక్యము వాళ్ళను బ్రతికిస్తుంది. ఒకవేళ మరణమే అయితే కనుక అది దేవుని నీతిని నెరవేర్చేదై ఉన్నదనే విషయాన్ని పౌలు చెప్తూ అంటున్నాడు. శిక్షింపబడిన వారమైనట్టుండి చంపబడిన వారము అంటున్నాడు. ఆ శిక్షకు, ఆ మరణానికి కూడా ఏమాత్రము వెనుకరేక ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధ మనస్సు కలిగిన వారమై ఉన్నామని చెప్తున్నాడు. దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము అంటాడు. అంటే వారి దుఃఖము ప్రభు యొక్క సంతోషాన్ని గుర్తు చేస్తుంది. ఇహమందు వారికి కలిగే శ్రమలు, ఇహమందు వారికి కలిగే ఇబ్బందులు ఇవన్నీ కూడా పరలోకములో నిత్యత్వంలో ఆయనతో
వారు సమాధానాన్ని పరిచేవిగాను, ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవిగాను, ఆయనకు మహిమ తెచ్చేవిగాను, ఆ మహిమయందు ఇహమందు వీరి పడే శ్రమలు నిత్యత్వానికి వారిని నడిపించేవిగా ఉన్నవనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము అంటున్నాడు. అంటే ఇహ సంబంధమైన వాటి యందు, ఇహ సంబంధమైన ధనందు మోహించక పరలోక ధనాన్ని సమకూర్చువారుగా, అంటే ఆత్మల పట్ల భారము కలిగి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి అనేకులను క్రీస్తులోనికి, రక్షణలోనికి నడిపించి ఆ సత్యవాక్యము చేత సర్వసత్యములోనికి నడిపించువారా ఉన్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేయొచ్చు. చివరిగా అంటున్నాడు, ఏమీయూ లేని వారమైనట్టుండి సమస్తమును కలిగిన వారము అంటున్నాడు. చూడ్డానికి మాకేమీ లేకపోవచ్చేమో కానీ దేవుడు మాకు సమస్తాన్ని ఆయన రాజ్యంలో సిద్ధపరిచించాడు. అంటే పరలోక ధనాన్ని గురించి, పరలోక సత్యాన్ని గురించి, పరలోకంలో దేవుడు వారికి ఇవ్వబోతున్న మహిమను గురించి ఇవన్నీ కూడా పౌలు గుర్తు చేయొచ్చాడు. ఎందుకంటే ఏ విషయంలోనూ అభ్యంతరము కలుగా చేయకుండా ఉండినట్లయితే, అందుకనే నీవు ఈ లోకంలో జీవించినప్పుడు నీకు అభ్యంతరాలు వచ్చినప్పుడు ఆ అభ్యంతరాల విషయంలో నువ్వు అభ్యంతర పడిపోయి దేవుని విడిచేవాడుగా కాక ఆయన నీతిని, ఆయన సత్యంను అనుసరించి నీవు దేవుని యొక్క సత్యానుసారంగా నడిచినప్పుడు ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇక ముందు నువ్వు క్రీస్తు వరకు ప్రత్యేకింపబడితే నిన్ను పరలోకమందు ఆయన తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఇక ముందు నీకు కలిగే శ్రమల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అది మరణమైనను ఎటువంటి పరిస్థితి అయినను ఆ పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వనై ఉన్నాడనే విషయాన్ని ఈ ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు తన యొక్క కొరింథీ సంఘానికి రాసిన పత్రికను బట్టి నేడు మనము ఆయన వలె, ఆయనతోటి, ఆయన రాజ్యంలో చేరువారముగా సత్యాన్ని అనుసరించి, నీతిని అనుసరించి నిత్యత్వాన్ని పొందుకునే కృప మనమందరము కలిగి ఉండాలని, ప్రభు రెండో రాకడలో మనము ఆయనతో ఆ రాజ్యంలో జీవించువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ ఉపదేశములను బట్టి జీవించుటకును, నీ సత్యవాక్కులను బట్టి అయా ఆనాడు కొరింథీ సంఘానికి పౌలు పత్రిక రాస్తూ అయా కష్టమైన, శ్రమైన, దుఃఖమైన, వేదమైన అది ఏదైనా కూడా దానిని సహించుటకు, ధరించుటకు, భరించుటకు సిద్ధ మనస్సు కలిగిన వారై ఉన్నామని చెప్తున్నాడు. అంటే ప్రభువా, నీ కొరకు సమస్తాన్ని విడిచిన వాడే అయా ఈ లోకమును ప్రేమించక పరలోక జ్ఞానముతోనూ, సత్యముతోనూ, నీతితోనూ జీవిస్తూ ఆ ప్రేమను అనేకులను తెలియజేస్తూ నేడు ఆ ప్రేమ కలిగిన మాటలను మాకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయన, పైనున్న వాటి యందు మనస్సు కలిగి నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి నీ కృపయందు కొనసాగుటకు మాకు నీ సహాయం దయచేయండి. అయా చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి. వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నీ రాజ్య సువార్త ప్రతి వారు వినున్నట్లు, నీ రాజ్యమందు చేరినట్లు, నీవు అనుగ్రహించే ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకునే కృపను దయచేయండి. ఇక ముందు వాటి యందు మనస్కరించక పరలోక సంబంధమైన వాటి యందు, సత్యమునందు జీవించే కృప ప్రతి వారికి దయచేయండి. దీని పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాపై ఉంచండి. అయా జరుగుతున్న ఈ యొక్క ప్రభా భారతదేశ ఎలక్షన్లో ప్రభా నీ నీతిని, నీ సత్యాన్ని అనుసరించి జీవించు, పాలించు అధికారులను, పాలకులను మాకు అనుగ్రహించి నీ దివ్యమైన చిత్త ప్రకారం ఏలునట్లు వారికి నీ కృపను అనుగ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహార నేడు మాకు దయచేయం. మేడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.